friends, if you want to improve your English fast, this video is for you. Today I will teach you 50 daily use English sentences. Don't skip and see the first one. నేను నిజంగా మిమ్మల్ని మిస్ అవుతున్నాను. అంటే నిజంగా నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను అనేదాన్ని ఐ రియల్లీ మిస్ యూ. ఐ రియల్లీ మిస్ యూ. సెకండ్ వన్, దయచేసి నాతో మాట్లాడండి. దయచేసి నాతో మాట్లాడండి. ప్లీజ్ టాక్ టు మీ. ప్లీజ్ అంటే దయచేసి, టాక్ టు మీ అంటే నాతో మాట్లాడండి. సీ ద నెక్స్ట్ వన్, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. సీ ద నెక్స్ట్ వన్, మీరెందుకు మౌనంగా ఉన్నారు అంటే మీరు సైలెంట్గా ఎందుకున్నారు అని అడగాలనుకున్నప్పుడు వై ఆర్ యూ సైలెంట్. వై ఆర్ యూ సైలెంట్ అంటే సైలెంట్గా ఎందుకున్నారు. సీ ద నెక్స్ట్ వన్, నన్ను నమ్మండి. నన్ను నమ్మండి అనేదాన్ని ట్రస్ట్ మీ. ట్రస్ట్ మీ. సీ ద నెక్స్ట్ వన్, మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. మీపై మీరు నమ్మకం పెట్టుకోండి అనేదాన్ని బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. బిలీవ్ అంటే నమ్మకం, ఇన్ యువర్ సెల్ఫ్ అంటే మీపై మీరు నమ్మకం పెట్టుకోండి అని. సీ ద నెక్స్ట్ వన్, నాకు మీ సహాయం అవసరం అంటే మీ యొక్క సహాయం నాకు అవసరం అనేదాన్ని ఐ నీడ్ యువర్ హెల్ప్. ఐ నీడ్ అంటే నాకు అవసరం, యువర్ హెల్ప్ అంటే మీ సహాయం. సీ ద నెక్స్ట్ వన్, నన్ను వదిలిపెట్టకండి. నన్ను వదిలిపెట్టకండి. డోంట్ లీవ్ మీ. డోంట్ లీవ్ మీ అంటే నన్ను వదిలిపెట్టకండి. సీ ద నెక్స్ట్ వన్, నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. మీ గురించి నేను ఆలోచిస్తున్నాను అనేదాన్ని ఐ థింక్ అబౌట్ యూ. ఐ థింక్ అంటే నేను ఆలోచిస్తున్నాను. అబౌట్ యూ అంటే మీ గురించి. నెక్స్ట్ వన్, మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరు చాలా ప్రత్యేకమైన వారు అనేదాన్ని యు ఆర్ వెరీ స్పెషల్. వెరీ స్పెషల్ అంటే చాలా ప్రత్యేకమైన అని. నెక్స్ట్ వన్, ఎప్పుడు ఓడిపోవద్దు. ఎప్పుడు ఓడిపోవద్దు అనేదాన్ని నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్ అంటే ఎప్పుడు ఓడిపోవద్దు. సీ ద నెక్స్ట్ వన్, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండండి అనేదాన్ని స్టే స్ట్రాంగ్. స్టే స్ట్రాంగ్ అంటే ధైర్యంగా ఉండండి. నెక్స్ట్ వన్, అన్నీ బాగానే జరుగుతున్నాయి. అన్నీ బాగానే జరుగుతున్నాయి అనేదాన్ని ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఎవ్రీథింగ్ అంటే అన్నీ, విల్ బీ ఫైన్ అంటే అన్నీ బాగున్నాయి అంటే అన్నీ బాగానే ఉన్నాయి అని. సీ ద నెక్స్ట్ వన్, దేవుడు మీతో ఉన్నాడు. దేవుడు మీతో ఉన్నాడు అని అంటుంటారు కదా. గాడ్ ఈజ్ విత్ యూ. గాడ్ ఈజ్ విత్ యూ అంటే దేవుడు మీతో ఉన్నాడు. నెక్స్ట్ వన్, చిరునవ్వు కొనసాగించండి అంటే నవ్వుతూ ఉండండి అని అంటూ ఉంటారు కదా. ఇంగ్లీష్లో కీప్ స్మైలింగ్. కీప్ స్మైలింగ్ అంటే చిరునవ్వు కొనసాగించండి అంటే నవ్వుతూ ఉండండి. నెక్స్ట్ వన్, ఆశను కోల్పోవద్దు. ఆశను కోల్పోవద్దు. డోంట్ లాస్ హోప్. డోంట్ లాస్ హోప్ అంటే ఆశను కోల్పోవద్దు. నెక్స్ట్ వన్, సానుకూలంగా ఉండండి. సానుకూలంగా ఉండండి అని అంటుంటారు కదా. అంటే బీ పాజిటివ్. బీ పాజిటివ్ అంటే సానుకూలంగా ఉండండి. నెక్స్ట్ వన్, మంచి విషయాలకు సమయం పడుతుంది. మంచి విషయాలకు సమయం పడుతుంది అనేదాన్ని గుడ్ థింగ్స్ టేక్ టైం. గుడ్ థింగ్స్ అంటే మంచి విషయాలకు, సమయం పడుతుంది అంటే టేక్ టైం. సీ ద నెక్స్ట్ వన్, మీ సమయం కూడా వస్తుంది. మీ సమయం కూడా వస్తుంది అంటుంటారు కదా. అంటే యువర్ టైం విల్ కమ్. యువర్ టైం విల్ కమ్ అంటే మీ సమయం కూడా వస్తుంది. నెక్స్ట్ వన్, నాకు మీపై గర్వంగా ఉంది. నాకు మీపై గర్వంగా ఉంది అనేదాన్ని ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే నాకు మీపై గర్వంగా ఉంది. సీ ద నెక్స్ట్ వన్, మీరు చేయగలరు. ఇలా అంటుంటారు కదా. మీరు చేయగలరు అనేదాన్ని యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్ అంటే మీరు చేయగలరు. నెక్స్ట్ వన్, మరోసారి ప్రయత్నించండి.
అంటే ఇంకొకసారి ట్రై చేయండి అని చెప్పాలనుకున్నప్పుడు ట్రై వన్ మోర్ టైం. ట్రై అంటే ప్రయత్నించండి. వన్ మోర్ టైం అంటే మరోసారి. సి ద నెక్స్ట్ వన్. విజయము దగ్గరలో ఉంది. విజయము దగ్గరలో ఉంది అనేదాన్ని సక్సెస్ ఈజ్ నియర్. సక్సెస్ అంటే విజయము, ఈజ్ నియర్ అంటే దగ్గరలో ఉంది. సి ద నెక్స్ట్ వన్. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి అనేదాన్ని ఫోకస్ ఆన్ యువర్ గోల్. ఫోకస్ ఆన్ యువర్ గోల్ అంటే మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. నెక్స్ట్ వన్. నిశ్శబ్దంగా పనిచేయండి అంటే సైలెంట్గా పని చేయండి అనేదాన్ని వాక్ ఇన్ సైలెన్స్. వాక్ ఇన్ సైలెన్స్ అంటే నిశ్శబ్దంగా పనిచేయండి. నెక్స్ట్ వన్. కలలు నిజమవుతాయి. కలలు నిజమవుతాయి అనేదాన్ని డ్రీమ్స్ కమ్ ట్రూ. డ్రీమ్స్ కమ్ ట్రూ అంటే కలలు నిజమవుతాయి. నెక్స్ట్ వన్. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ఐ ట్రస్ట్ యూ. ఐ ట్రస్ట్ యూ అంటే నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. నెక్స్ట్ వన్. మీరు ఒంటరిగా లేరు. మీరు ఒంటరిగా లేరు. యు ఆర్ నాట్ ఎలోన్. యు ఆర్ నాట్ ఎలోన్ అంటే మీరు ఒంటరిగా లేరు. నెక్స్ట్ వన్. నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. ఐ యామ్ ఆల్వేస్ విత్ యూ. ఐ యామ్ ఆల్వేస్ విత్ యూ. నెక్స్ట్ వన్. నేను మీపై నమ్మకం పెట్టుకున్నాను. నేను మీపై నమ్మకం పెట్టుకున్నాను. ఐ బిలీవ్ ఇన్ యూ. ఐ బిలీవ్ ఇన్ యూ అంటే నేను మీపై నమ్మకం పెట్టుకున్నాను. నెక్స్ట్ వన్. మీరు నా బలం. మీరు నా బలం అనేదాన్ని యు ఆర్ మై స్ట్రెంగ్త్. యు ఆర్ మై స్ట్రెంగ్త్ అంటే మీరు నా బలం. నెక్స్ట్ వన్. నేను మీకు సహాయం చేస్తాను. నేను మీకు సహాయం చేస్తాను. ఐ విల్ హెల్ప్ యూ. ఐ విల్ హెల్ప్ యూ. నెక్స్ట్ వన్. నేను మిమ్మల్ని గౌరవిస్తాను. నేను మిమ్మల్ని గౌరవిస్తాను. ఐ రెస్పెక్ట్ యూ. ఐ రెస్పెక్ట్ యూ. నెక్స్ట్ వన్. అన్నిటికీ ధన్యవాదాలు అంటే ప్రతిదానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అంటే అన్నిటికీ ధన్యవాదాలు. నెక్స్ట్ వన్. మీరు నా జీవితాన్ని మార్చారు. మీరు నా జీవితాన్ని మార్చారు. యూ చేంజ్డ్ మై లైఫ్. యూ చేంజ్డ్ మై లైఫ్. నెక్స్ట్ వన్. నేను మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోను. నేను మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను అనేదాన్ని ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ. ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ అంటే నేను మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను. నెక్స్ట్ వన్. ఎప్పుడు సంతోషంగా ఉండండి. ఎప్పుడు సంతోషంగా ఉండండి. స్టే హ్యాపీ ఆల్వేస్. స్టే అంటే ఉండండి. హ్యాపీ ఆల్వేస్ అంటే సంతోషంగా ఉండండి. నెక్స్ట్ వన్. జీవితం అందంగా ఉంది. జీవితం అందంగా ఉంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి అంటే ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయండి అని చెప్పాలనుకున్నప్పుడు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. నెక్స్ట్ వన్. సమయం విలువైనది. సమయం విలువైనది అనేదాన్ని టైమ్ ఈజ్ ప్రీషియస్. ప్రీషియస్ అంటే విలువైనది. నెక్స్ట్ వన్. మీ సమయాన్ని వృధా చేయవద్దు. మీ సమయాన్ని వృధా చేయవద్దు. డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం అంటే మీ సమయాన్ని వృధా చేయవద్దు. సి ద నెక్స్ట్ వన్. అందరికీ దయగా ఉండండి. అందరికీ దయగా ఉండండి అనేదాన్ని బీ కైండ్ టు ఎవ్రీ వన్. బీ కైండ్ టు ఎవ్రీ వన్ అంటే అందరికీ దయగా ఉండండి. నెక్స్ట్ వన్. ఇతరులకి సహాయం చేయండి అంటే ఇంకొకరికి సహాయం చేయండి అనేదాన్ని హెల్ప్ అదర్స్. హెల్ప్ అదర్స్ అంటే ఇతరులకి సహాయం చేయండి. నెక్స్ట్ వన్. ప్రేమను పంచండి. ప్రేమను పంచండి అనేదాన్ని స్ప్రెడ్ లవ్. స్ప్రెడ్ అంటే పంచండి. లవ్ అంటే ప్రేమని. నెక్స్ట్ వన్.
కృతజ్ఞతతో ఉండండి. కృతజ్ఞతతో ఉండండి. బీ థ్యాంక్ఫుల్. బీ థ్యాంక్ఫుల్ అంటే కృతజ్ఞతతో ఉండండి. లాస్ట్ వన్, మీ జీవితాన్ని ప్రేమించండి. మీ జీవితాన్ని ప్రేమించండి అనేదాన్ని లవ్ యువర్ లైఫ్. లవ్ యువర్ లైఫ్ అంటే మీ జీవితాన్ని ప్రేమించండి. ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. నేను నిజాయితీగా పనిచేస్తాను. నేను నిజాయితీగా పనిచేస్తాను. If you know this question in English, please you can comment in the comment section. If you want to speak English fluently, subscribe now and turn on the bell icon.